పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తను రాసిన వైద్యుడైన లూకాను గూర్చి, అతని హతసాక్షి మరణమును గూర్చి, అతని యొక్క జీవిత క్లుప్త సమాచారమును గూర్చి ఈ సమయమందు తెలుసుకుందాం. లూకా అన్యుడు, గ్రీసు దేశస్థుడై ఉండవచ్చును. అతడు ఎప్పుడు ఏ విధముగా క్రైస్తవుడైనది తెలియదు. బహుశా అతడు త్రోయాలో వైద్యుడై ఉండవచ్చును. పౌలు ద్వారా క్రైస్తవ్యమును స్వీకరించి అప్పటి నుండి త్రోయా వద్ద అతడు పౌలు గుంపునందు చేరి వారితో ప్రయాణము చేసెను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో గమనించగలరు. త్రోయాలో లూకా తన అంశంలో వారు అను పదము నుండి మనము అను పదమునకు వెళ్ళెను. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. లూకా పౌలుతో ఫిలిప్పై వెళ్ళెను, కానీ అతనితో పాటు చెరసాలలో ఉండబడలేదు. మరియు పౌలు విడుదలైన తరువాత అతనితో ప్రయాణము చేయలేదు. లూకా ఫిలిప్పైని తన నివాసముగా చేసుకొని అక్కడ కొంతకాలము ఉండెను. 7 సంవత్సరముల తరువాత పౌలు ఫిలిప్పైని దర్శించి మరలా లూకాను కలిసి కొనెను. అప్పటి నుండి అతడు యెరూషలేమునకు వెళ్ళు వరకు పౌలుతో కలిసి ప్రయాణము చేసెను. పౌలు యెరూషలేములోను మరియు కైసరయ చెరసాలలో బంధింపబడినప్పుడు లూకా మరి ఒకసారి కనిపించకుండా వెళ్ళెను. పౌలు మరలా రోము బయలుదేరుచున్నప్పుడు మాత్రమే లూకా కనిపించెను. పౌలు మొదట ఖైదులో ఉన్నప్పుడు లూకా కూడా అతనితో చెరసాలలో ఉంచబడెను. అనేక మంది బైబిల్ పండితులు లూకా పౌలుతో ఉన్న ఈ కాలములోనే తన సువార్తను, అపోస్తుల కార్యముల గ్రంథమును వ్రాసినాడని నమ్ముచున్నారు. పౌలు రెండవసారి ఖైదులో ఉంచబడినప్పుడు లూకా పౌలుతో లేక పౌలుకు దగ్గరగా ఉన్నట్టు కనిపించుచున్నది. ఎందుచేతననగా పౌలు తన విశ్వాసమునకై చంపబడుటకు ముందు అతడు తిమోతికి ఇట్లు వ్రాసెను, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 2వ తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో కలదు. పౌలుతో కలిసి సువార్తను ప్రకటించిన విధముగానే లూకా పౌలు మరణించిన తరువాత కూడా సువార్తను ప్రకటించుతూనే ఉండెను. అయితే లూకా ఎప్పుడు ఏ విధముగా చనిపోయేనన్నది స్పష్టంగా తెలియదు. ఒక పురాతనాధారమును బట్టి ఏ విధమైన ఆటంకము లేకుండా లూకా ప్రభువును సేవించెను. అతనికి భార్య గాని పిల్లలు గాని లేరు. 84 సంవత్సరముల వయసులో బోయాషియాలో పరిశుద్ధాత్మ పూర్ణుడై శాశ్వతంగా నిద్రించినాడని తెలియచున్నది. మరి ఒక తొలి ఆధారం, సువార్తను ప్రకటించుటకు అతడు గ్రీసు దేశము వెళ్ళగా అచ్చట ఏథెన్స్ నగరంలో ఒక ఒలీవ చెట్టుకు వ్రేలాడదీయబడుట వలన క్రీస్తు శకం 93లో హతసాక్షి అయినాడని చెప్పుచున్నది.